ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. తిరుపతి జిల్లా సత్యవేడు ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మంగళవారం ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు మురళి అక్టోబర్ 2వ తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని నరసరాజు అగ్రహారం పాఠశాలలో హెచ్ఎం కనకరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 33 మంది విద్యార్థులకు ముదిరాజ్ సేవా సంఘం అధ్యక్షులు మురళి సంఘం నాయకులతో కలిసి నోట్ పుస్తకాలను, పెన్నులను అందించారు. ఇదే తరహాలో నీలితొట్టి కండ్రిక పాఠశాలలో హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 29 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. తమ జన్మదినాన్ని పురస్కరించుకొని ముదిరాజ్ సేవా సంఘం అధ్యక్షుడు మురళి నోట్ పుస్తకాలను, పెన్నులను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజని, ఐఆర్టీ వెంకటరత్నం, దివ్యకుమారి, ముదిరాజ్ సేవా సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, సుభాష్, మునిశేఖర్, నాగరాజు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మన జీవితం అంచనంచుగా ఎదిగి మంచి అభివృద్ధితో ఇదే విధంగా దయాహృదయంతో ప్రజలందరికీ సేవ చేసి ప్రజల మనల్ని చూడగొంటాడని భగవంతుడు ఆ కళ్యాణ దైవం వెంకటేశ్వర స్వామి వారికి, వారి కుటుంబానికి చల్లని ఆశీస్సులు ఎప్పుడు కలిగజేస్తారని మా పాఠశాల ద్వారా కోరుకుంటూ మా పాఠశాలకు ఇచ్చేసి మా బిడ్డలని ఆశీర్వదించి సామగ్రిని, పుస్తకాలు, కన్నులు, పెన్సిల్, ఎరేజర్లు, షార్ప్నర్లు అవన్నీ కూడా పెద్ద మనసుతో, గొప్ప మనసుతో అందించినటువంటి తమ్ముడు మురళి గారికి మరియు మా మిత్ర బృందానికి, మా వంశ వృక్షాలకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడే బోర్డు రెడీ చేస్తే సరిపడ మజాకి మార్గం ఒకరికి సహాయం చేసేది డబ్బుతో విలువ కట్టేటువంటి ఒక విషయమే కాదు. 10 మందికి 10 రకాలుగా ఉంటది. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా, ఒక దానం చేయాలన్నా, ఒక మాట సహాయం కూడా అందరికీ రాదు. అలాంటి చేసేటువంటి గొప్ప మనసు ఉండేటువంటి దాతలకు అందరూ కూడా మరొకసారి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతవరకు అందులో మా వర్కింగ్ గారు ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేమందరూ కూడా కలిసి చేస్తూ ఉంటాము. అప్రిషియేషన్ అది మెచ్చుకోదగినటువంటి విషయం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏం చేశారంటే ఆ కార్యక్రమాన్ని మిగిలిన వాటికి కూడా ప్రజలకు సేవ చేయాలి, అవసరమైన వాళ్ళకనే ఉద్దేశంతో నిన్న రోజు కంటికి సంబంధించినటువంటి డాక్టర్లను రప్పించి ఎవరెవరికి అయితే కంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా డాక్టర్ల ద్వారా
చెక్ చేయించి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వటము, ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లకు పంపించడము, ఈ కార్యక్రమాన్ని కూడా నిన్నే దిగ్విజయంగా నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు చాలా వరకు పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ప్రైవేట్ పాఠశాలకు పోయే వాళ్ళు 175 నుంచి 80 మంది వరకు బాగున్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు పక్కన వాళ్ళు చూసి మన బిడ్డలు కూడా చదివించాలని ఆశతో పంపిస్తారు. కాబట్టి పేద పిల్లలకి మన వంతు సహాయం చేస్తాము, పిల్లల యొక్క చదువులో అభివృద్ధిలో మనము ఉపయోగపడతాము, పాలు పంచుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలకి అవసరమైనటువంటి నోట్ పుస్తకాలు కావచ్చు, పెన్ను కావచ్చు, పెన్సిల్ కావచ్చు. ఎందుకంటే చదువు అనేది పేదరికం వల్ల ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వచ్చి మీకు అందరికి కూడా అందజేస్తున్నటువంటి అందరు సంఘం సభ్యులు అందరూ కూడా మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులైనటువంటి చిన్న ద్వారా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు ఏదైనా సహాయం కావాలన్నా ఎప్పుడైనా ఫోన్ కాల్ చేస్తే కూడా నేను వచ్చి మీకు అందుబాటులో ఉంటాను. ఎవరైనా బాగా చదివి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఒక ఎస్ఐ పోస్ట్ పట్టాలా, ఒక డాక్టర్ అవ్వాలా, నేను చదువుకునే వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా మరో ఎవరు ఇబ్బంది పడకూడదు. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, అందరూ చదువుకోవాలా, అందరూ పిల్లగాడు బాగా అభివృద్ధిలో రావాలి. ఇక్కడికి చేసిన మన ముద్రా సంఘ అధ్యక్షుడు చిన్నానికి, అదేవిధంగా ముద్రా సంఘ వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారికి, మన ఉపాధ్యాయులు గారు, వచ్చిన ప్రెస్ మీడియాకి, స్కూల్ పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ముద్రా సంఘం అనేది ఇప్పుడు ఒక సంఘం అనేది సంఘం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక హెల్ప్గా చేయాలని నిన్నటి వారికి ఉచిత కంటి వైద్యశాల కానీ అన్ని కానీ పెట్టారు. దేనికంటే ఒక పేదోళ్ళు ఎవరు కానీ చేసుకోలేని పరిస్థితిలో ఒక సంఘం అని ఏర్పడి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు కూడా మన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని చెప్పి ఇలా మన చిన్న గారు కానీ మన ముద్రా సంఘ అందరూ కలిసి చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరు పిల్లలు కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటలక్ష్మి ఫస్ట్ క్లాస్ అందరూ 4 రండి. ఇద్దరు ఒక క్లాస్కి ఫోటో తీసుకోనా.